వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా మేధో స్పందనలు ఇతరాలు అంటున్నాం. మరి మేధావులు ఏ విధంగా స్పందించారు, ఆ వివక్షతల పట్ల ప్రజానికాన్ని ఏ విధంగా చైతన్యపరిచారు అంటే తమ సంస్థల ద్వారా ఏం చేశారు, ప్రజానికాన్ని చైతన్యపరిచారు, సమావేశాల ద్వారా చైతన్యపరిచారు, తమ యొక్క ప్రసంగాల ద్వారా కూడా సమాజాన్ని చైతన్యపరచడం జరిగింది. ఉద్యమంలోకి తీసుకురావడంలో వీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. మరి అలాంటి విషయాలను గమనిస్తే 1980 దశకంలో తెలుగు జాతి ఆత్మగౌరవం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో, తద్వారా ఏ విధంగా ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడిందో, తద్వారా తెలంగాణ సమాజంలో వివక్షతలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎందుకో గమనించాలి. 1980 దశకంలో తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ఐక్యత ప్రధాన అంశాలుగా ఏర్పాటు చేయబడిన పార్టీనే మనకి టీడీపీ పార్టీ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. టీడీపీ పార్టీ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా పిలువబడుతుంది. దక్షిణ భారతంలో గమనిస్తే తమిళనాడు కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. ఏఐఏడిఎంకే అంటున్నాం. చూడండి, ఏఐఏడిఎంకే అంటున్నాం. దీన్ని మనం ఏమనొచ్చు, ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేగ్ర కజగా అంటున్నాం. అదే జస్టిస్ పార్టీ నుండి డిఎంకే పార్టీ నుండి ఎంజి రామచంద్రన్ చేత మనకు ఏఐఏడిఎంకే పార్టీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. దక్షిణ దేశ చరిత్రలోనే ఒక సినీ నటుడు రాజకీయ ప్రస్థానంలోకి ఒక పార్టీని ఏర్పాటు చేయడం దీని ప్రభావితంగా ఉంది. దానితో పాటు కొన్ని జరిగిన సంఘటనలు అనవచ్చు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన అధికారులని, ముఖ్యమైన వ్యక్తులని, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులని, అదేవిధంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులని అవమానించడం జరిగింది. అదే క్రమంలో ఎన్టీ రామారావుకు రాజ్యసభ సీటు ఇవ్వడంలో నిరాకరించడం జరుగుతుంది. ఇలా జరిగిన అనేక కారణాల నేపథ్యంలో మనకి తెలుగు జాతి ఆత్మగౌరవం అనే భావన సమాజంలోకి చొచ్చుకోవచ్చింది. అలాంటి క్రమంలోనే తెలుగు జాతి ఐక్యత అనేది ప్రధాన అంశంగా చర్చించబడింది. ఇలాంటి క్రమంలో ఏర్పడిందే మనకి తెలుగుదేశం పార్టీ అంటున్నాం. 1982 మార్చి నాటికి అది ఏర్పాటు చేయబడడం జరిగింది. క్రమంగా ప్రజలచే ఎన్నుకోబడిన మంత్రులు, ముఖ్యమంత్రి తెలంగాణ అస్తిత్వం, సాంప్రదాయాలతో పాటు వనరుల దోపిడీకి ప్రత్యక్షంగా దిగడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తులు సామాజికంగా ఆర్థికంగా ఎదగడంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వనరులని వారికి అనుగుణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు, కొంతమంది సమూహాలు వివక్షతకు గురి అయ్యాయి, దోపిడీకి గురి కావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి దోపిడీని, ఇలాంటి వివక్షతని మేధావులు తమ సంస్థల ద్వారా, మేధావులు తమ కార్యక్రమాల ద్వారా, మేధావులు తమ రచనల ద్వారా, మేధావులు తమ పత్రికల ద్వారా, మేధావులు తమ నినాదాల ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో మేధావులు, కళాకారులు, పాత్రికేయులు, మరికొంతమంది ప్రజానాయకులు తెలంగాణ అస్తిత్వం పునరుద్ధరించడంకు తమదైన ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరు తమ చేతిలో ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు గమనించండి, ప్రొఫెసర్లు లేదా అధ్యాపకులు కనుక గమనిస్తే తమ లోతైన అధ్యయనాలని సమస్యలపైన చేయడం జరిగింది. అధ్యయన పత్రాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులను గమనించండి, ఒక బిఆర్ల జనార్దన్ రావు లాంటి వ్యక్తులను గమనించండి, ప్రొఫెసర్ లక్ష్మణ్ లాంటి వ్యక్తులను గమనించండి. ఇలాంటి వ్యక్తులు తమదైన లోతైన విశ్లేషణ ద్వారా సమస్యను విశ్లేషించే ప్రయత్నం చేశారు. ప్రజానికానికి అర్థమయ్యే రీతిలో తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొంతమంది పాత్రికేయులు వ్యాసాల ద్వారా, వ్యాస సంకలనాల ద్వారా, పత్రికా వ్యాసాల ద్వారా ప్రజానికానికి ముందుంచే ప్రయత్నం చేయడం జరిగింది. కవులు తమ రచనల ద్వారా, కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా తమ ప్రయత్నాలు చేశారు. మరి అలాంటి ప్రయత్నాలు ఏంటి గమనిస్తే మొట్టమొదటి ప్రయత్నం గమనించండి, 1983లో జరిగింది. 1982 మార్చిలో ఏర్పాటు చేయబడిన టీడీపీ అనతి కాలంలోనే, కేవలం 6 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పటికి ఉంది వివక్షత వాస్తవమే, తెలుగు వారి పైన కేంద్రం యొక్క వివక్షత ఉన్నది వాస్తవమే. ఇలాంటి నేపథ్యంలో తెలుగువారు ఐక్యపరచబడి ఏర్పాటు చేయబడిందే మనకి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అనేది వస్తుంది. 1983లో హిమాయత్ నగర్ ఎన్నికల సందర్భంలో ఈ సంఘటన మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంది. ఏం జరిగింది? ఈ హిమాయత్ నగర్ నుండి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మరణించడం దీనికి ప్రధాన కారణం.
ఎప్పుడైతే ఆ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి మరణించాడో అయినప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించి మరో ఉప ఎన్నికలో టీడీపీ ఏం చేసింది, తమకు అనుకూలమైన వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది. ఎవరు? ఆంధ్ర మూలాలు కలిగిన పర్వతనేని ఉపేంద్రని మళ్ళీ ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రజానికంలో, తెలంగాణ టీడీపీ వర్గానికి సంబంధించిన ప్రజానికంలో అలజడి ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో పోటీ చేసిన సమీప ప్రత్యర్థి ఎవరవుతున్నారు? పర్వతనేని ఉపేంద్రకు ప్రత్యర్థి ఎవరు? ఆల నరేంద్ర అంటున్నాం. ఆల నరేంద్ర మనకి క్లియర్గా కనబడతాడు, బీజేపీ క్యాండిడేట్. సో మరి ఇలాంటి ఆల నరేంద్రకి మద్దతు ఇచ్చారు, అతన్ని గెలిపించడం జరుగుతుంది. క్రమంగా తెలంగాణ వాదులు బీజేపీ అభ్యర్థిని గెలిపించడంతో తెలంగాణ వాదం మరోసారి చరిత్ర మీదికి వచ్చింది. సో ఇలాంటి క్రమంలో రెండో సంఘటన గమనిస్తే 1983లో నారాయణగూడ వైఎంసీఏ సమావేశం నందు, ఈ వైఎంసీఏ హాల్లో జరిగిన సమావేశం నందు మనకి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటున్నాం. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయబడింది. ఎవరి ఆధ్వర్యంలో? సత్యనారాయణ ఆధ్వర్యంలో కన్వీనర్గా అది ఏర్పాటు చేయబడడం జరిగింది. తద్వారా తెలంగాణ ప్రజానికంలో రాజకీయ భావజాలాలని, తెలంగాణ ప్రజానికంలో ఉద్యమ భావజాలాలని, తెలంగాణ ప్రజానికంలో జరుగుతున్న దోపిడీ వివక్షతని వివరించే ప్రయత్నం చేశారు ఈ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్. మూడో సంఘటన గమనిస్తే 1984లో వరంగల్ కేంద్రంగా అంటున్నాం. వరంగల్ కేంద్రంగా ఎవరు? దేవానంద స్వామి అన్నాం. ఏం చేశాడు? తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అప్పుడే తెలంగాణకు జరుగుతున్న దోపిడీ వివక్షతల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది. అది దేవానంద స్వామి ప్రకారం తెలంగాణ పార్టీ అంటున్నాం. నాలుగో అంశాన్ని కనుక గమనిస్తే 1985 స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడు, ఎడిటర్. స్టేట్ అడ్వైజ్ పత్రికా ఎడిటర్ ఎవరు? సత్యనారాయణ. దుచ్చర్ల సత్యనారాయణ అధ్యక్షుడిగా తెలంగాణ జనసభ అనేది ఏర్పాటు చేయబడుతుంది. భూపతి కృష్ణమూర్తి చేతిలో ఇది తిరిగి పునరుద్ధరించబడుతుంది. సో ఇక్కడ మనకి దుచ్చర్ల సత్యనారాయణ అధ్యక్షుడిగా తెలంగాణ జనసభ ఏర్పాటు చేయబడింది. 1987 జూన్లో తెలంగాణ వాదులు, ముఖ్యంగా ప్రతాప్ కిషోర్ అంటున్నాం. ఒకటో వ్యక్తి ప్రతాప్ కిషోర్, రెండో వ్యక్తి ఖాన్ షావుద్దీన్. ఇలాంటి వ్యక్తులు హైదరాబాద్ నుండి ఢిల్లీకి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ పాదయాత్ర ఎక్కడ ప్రారంభించబడింది? ఈ పాదయాత్ర మనకి చార్మినార్ నుండి ప్రారంభించబడడం జరిగింది. తద్వారా తెలంగాణ సమస్యకి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని కేంద్రానికి విన్నవించే ప్రయత్నం దీని ద్వారా జరిగింది. ఇలాంటి క్రమంలోనే 1987లో తెలంగాణ ప్రజాసమితిని భూపతి కృష్ణమూర్తి అధ్యక్షుడిగా పునర్నిర్మించాడు. సాధారణంగా తెలంగాణ ప్రజాసమితి మనకి ఎప్పుడు ఏర్పడుతుంది? 1969 సందర్భంలో ఏర్పడుతుంది. తొలి తెలంగాణ సందర్భంలో ఏర్పడుతుంది. దీని యొక్క మొట్టమొదటి పేరు ఏమవుతుంది? తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అవుతుంది. సిద్దిపేటకు సంబంధించిన ప్రముఖ లాయర్ అనంతుల మదన్ మోహన్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రమంగా అది రాజకీయ రూపాన్ని సంతరించుకుంది. దాన్ని మనము తెలంగాణ ప్రజాసమితి అంటున్నాం. ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా నియమించబడ్డాడో క్రమంగా అది రాజకీయ రూపంలోకి వెళ్ళి లోక్సభ ఎన్నికలలో పాల్గొంటుంది, స్థానిక ఎన్నికల్లో పాల్గొంటుంది, శాసనసభ ఎన్నికలలో పాల్గొనడం జరుగుతుంది. దాదాపు 14 లోక్సభ జరిగిన రెండవ ఎన్నికలలో గమనిస్తే లోక్సభ మధ్యంతర ఎన్నికలలో అది 14 సీట్లలో పోటీ చేసి 10 స్థానాలను గెలుపొందడం జరుగుతుంది. కాలక్రమంలో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నంలోకి వచ్చాడు భూపతి కృష్ణమూర్తి. 1987లో కేఆర్ ఆమోస్, మోచినేని కిషన్ రావులు ఇద్దరు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన డిమాండ్గా తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అనేక సంస్థలు ఉద్భవిస్తున్నాయి. మేధావుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, ప్రజానాయకుల ద్వారా ఉద్యమ సంస్థలు అనేవి ఉద్యమించడం జరిగింది. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇలాంటి క్రమంలో తెలంగాణ పోరాట సమితి కేఆర్ ఆమోస్, మోచినేని కిషన్ రావుల చేత ఏర్పాటు చేయబడింది. దుచ్చర్ల సత్యనారాయణ జలసాధన సమితిని ఏర్పాటు చేశాడు. జలసాధన సమితిని ఏర్పాటు చేసి జలం పరంగా జరుగుతున్న దోపిడీలను గమనించి దాదాపు 70% అనుకోండి, కొన్ని 68.9, 69 అనుకోండి, అంటే దాదాపుగా 70% కృష్ణా మరియు గోదావరి జలాలు తెలంగాణకు కేటాయించబడాలి, పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి. కానీ నీటిపరమైన అన్యాయాలు జరుగుతున్నాయి. అలాంటి అన్యాయాలను ప్రజానికానికి తెలియజేసే క్రమంలో ఈ జలసాధన సమితి ఎవరి ఆధ్వర్యంలో? దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సమితి క్రియాశీలక పాత్ర పోషించింది. ఇలాంటి క్రమంలోనే అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి అంటున్నా. జానారెడ్డి చైర్మన్గా 1990, 91, 92 మధ్యకాలంలో మనకేమవుతుంది? తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటు చేయబడడం జరిగింది.
ఈ లెజిస్లేటివ్ ఫోరం తెలంగాణకు సంబంధించిన అంశాలని శాసనసభ కేంద్రంగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా 1987 సెప్టెంబర్ 17న ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏం చేశారు, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57 అక్కడ జరిగిన సమావేశం నందు మనకి ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఆ సంస్థనే మనం ఏమంటున్నాం, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అంటున్నాం. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ సంస్థ ఏర్పాటు చేయబడింది. ప్రజానీకంలో ముఖ్యంగా విద్యార్థులలో చైతన్యాన్ని నింపింది. ఈ చైతన్యాన్ని నింపడం కోసం తనదైన కార్యక్రమాలను రూపొందించింది. మరి ఎలాంటి కార్యక్రమాలను ఈ సంస్థ రూపొందించింది గమనిస్తే, ఈ సంస్థ తెలంగాణ మ్యాప్తో కూడిన తెలంగాణ గ్రీటింగ్స్ను ప్రకటించింది. అంతేకాకుండా క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. కాళోజీ చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే అది విడుదల చేయబడడం జరిగింది. తద్వారా తెలంగాణ ప్రజానికంలో తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల మరింత చైతన్యాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన డిమాండ్గా కోహెడ ప్రభాకర్, ఒకటో వ్యక్తి కోహెడ ప్రభాకర్, రెండో వ్యక్తి మోచినేని కిషన్ రావు తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేశారు. మరి తెలంగాణ సంఘర్షణ సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, 1989లో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇది కూడా తన ప్రధాన డిమాండ్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీని యొక్క ప్రధాన డిమాండ్. ఇలాంటి క్రమంలోనే ఈవి పద్మనాభం, ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్ వంటి వారు, ఇందులో మేధావులు ఉన్నారు, రైట్, ప్రజానాయకులు ఉన్నారు. గమనిస్తే పద్మనాభం, ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్నే మనము మిస్టర్ తెలంగాణ అంటాం. ప్రొఫెసర్ జయశంకర్నే మనము తెలంగాణ సిద్ధాంతకర్త అంటున్నాం. ఇలాంటి వ్యక్తుల మద్దతుతో మనకు టి ప్రభాకర్ ఏం చేశాడు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఏ విధంగా ప్రజానికాన్ని చైతన్యపరచాలనుకుంది గమనిస్తే, దీని ద్వారా తెలంగాణ సంస్కృతి సాహిత్యాలను సంరక్షించడం, తద్వారా ప్రజానికానికి తెలంగాణ గొప్పతనాన్ని పరిచయం చేసే కార్యక్రమాలు చేపట్టింది. 1992లో మనోహర్ రెడ్డి అంటున్నాం. ఎవరి మనోహర్ రెడ్డి, విద్యార్థి నాయకుడు మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేశాడు మనోహర్ రెడ్డి. 1993లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మోచినేని కిషన్ రావు అంటున్నాం కన్వీనర్గా ఏర్పాటు చేయబడుతుంది. ఇతనికి సహాయాన్ని అందించిన వ్యక్తుల్లో ఒకరు పురుషోత్తం రెడ్డి అంటున్నాం, ఒకటో వ్యక్తి. రెండో వ్యక్తి లక్ష్మయ్య అంటున్నాం. మూడో వ్యక్తి మదన్ మోహన్ అంటున్నాం. నాలుగో వ్యక్తి నాగసేనారెడ్డి. ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటున్నారు. తెలంగాణ ముక్తి మోర్చా ఏర్పాటు చేయబడడం జరిగింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలని సమీకరించే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే తెలంగాణ అస్తిత్వ పునర్నిర్మాణంలో రచయితలు కూడా గొప్ప పాత్రను పోషించారు. మరి రచయితలు ఎలాంటి పాత్రను పోషించారు, ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేశారు గమనిస్తే, 1998 నవంబర్ 1న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ మీటింగ్ నందు తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేయబడింది. సాంస్కృతిక వేదిక అంటున్నాము. దీనికి ఎవరు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్రరాజు, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, కె శ్రీనివాస్ వంటి వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ చరిత్ర సంస్కృతిని బహిర్గతం చేసే ప్రయత్నం దీని ద్వారా జరిగింది. ఈ సంస్థ నుండే సుంకిరెడ్డి నారాయణరెడ్డి అంటున్నాం. ఈ సంస్థకు చెందిన సభ్యులలో, ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తులైన సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్రరాజులు మత్తడి అనే సంకలనాన్ని రాశారు. కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ తోవలు భౌగోళిక సందర్భం అనే రచనలు రాయడం జరుగుతుంది. కాసుల ప్రతాపరెడ్డి 2 పుస్తకాలు, ఒకటి తెలంగాణ తోవలు అంటున్నాం, 2 భౌగోళిక సందర్భము అంటున్నాం. ఇలాంటి పుస్తకాలు ఈ సంస్థ నుండే వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంస్థకు సంబంధించిన సభ్యుల ద్వారానే అవి రాయబడ్డాయి. 2001 అక్టోబర్ 14న తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. దీని యొక్క అధ్యక్షుడు ఎవరవుతున్నారు, నందిని సిద్ధారెడ్డి అవుతున్నాడు. కార్యదర్శి ఎవరవుతున్నారు, వేణు సంకోజు అవుతున్నాడు. వేణు సంకోజు దీనికి కార్యదర్శిగా ఉండడం జరుగుతుంది. మరి ఈ సంస్థ ఏం చేసింది, ప్రజానికంలో చైతన్యం పెంచడం కోసం, చైతన్యాన్ని క్రియేట్ చేయడం కోసం అది 2005 నుండి హోలీ సంబరాలను నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మొదటి హోలీ సంబరాలని 2005లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా నిర్వహించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా నిర్వహించడం జరిగింది. 2003 సెప్టెంబర్లో రసమయి బాలకిషన్
రసమయి బాలకిషన్, గూడ అంజయ్య, అందశ్రీ, గోరేటి వెంకన్న వారు క్రియాశీలకంగా ఉండి తెలంగాణ ధూమ్ ధామ్ అంటున్నాం. అనేక కళారూపాలను ఒకే వేదిక మీద ప్రదర్శించడాన్ని ధూమ్ ధామ్ అంటాం చూడండి. అలాంటి తెలంగాణ ధూమ్ ధామ్ని రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఇతరుల సహాయార్థం అది 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క మొదటి సమావేశం ఎక్కడ? 2003 సెప్టెంబర్లో కామారెడ్డి కేంద్రంగా జరగడం జరిగింది. దీని ద్వారా ఏం చేస్తారు? వివిధ కళారూపాలను ఉపయోగించి ప్రజలను చైతన్యపరుస్తారు. తద్వారా ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. 2007 నాటికి గూడ అంజయ్య అధ్యక్షుడిగా గద్దర్, బిఎస్ రాములు, పాషం యాదగిరి ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా మనకి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు చేయబడింది. తెసాస అంటాం చూడండి. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు చేయబడడం జరిగింది. 2008 సెప్టెంబర్ నాటికి సింగిడి అనగా హరివిల్లు అంటున్నాం. సింగిడి అనగా ఇంద్రధనస్సు లేదా రెయిన్బో లేదా హరివిల్లు అంటున్నాం. మరి ఇలాంటి పేరుతో కూడిన తెలంగాణ సింగిడి రచయితల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. తెలంగాణ సింగిడి రచయితల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఇలాంటి క్రమంలోనే 2006లో తెలంగాణ హిస్టరీ సొసైటీ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ హిస్టరీ సొసైటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతిని పరిశోధించి గ్రంథస్థం చెయ్యడం, తద్వారా ప్రజానికానికి తెలియచేయడం. సో ఇది దీని యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఉండడం జరుగుతుంది. మరి దీని యొక్క కన్వీనర్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే తడకమల్ల వివేక్ దీనికి కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి సంస్థ ఇలాంటి పుస్తకాలను వెలుగులోకి తీసుకొచ్చింది. గమనిస్తే తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణము అంటున్నాము, అదేవిధంగా 1857 పోరాటం తిరుగుబాటు అంటున్నాము, మరియు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అంటున్నాము, మరియు విద్రోహ చర్య అంటున్నాం. ఇలాంటి పుస్తకాలు ఈ సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాటి యొక్క దృక్కోణాలు, వాటి యొక్క విభిన్న కోణాలు ప్రజానికానికి అర్థం కావడం జరిగింది. అలాంటి క్రమంలోనే తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అంటున్నా. మరి తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? గమనిస్తే ఇక్కడ 2008 నాటికి అధ్యక్షుడు జి వెంకటరాజం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయబడింది. అధ్యక్షుడు వెంకటరాజం అవుతున్నాడు, ఉపాధ్యక్షుడు సయ్యద్ ఆయూబ్ అలీ అంటున్నాం, మరియు సుధారాణి ఇద్దరు ఉపాధ్యక్షులు ఉన్నారు. ఒకరు సయ్యద్ ఆయూబ్ అలీ, 2 సుధారాణి చేత తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. దీని ద్వారా తెలంగాణలో మరుగున పడుతున్న పండుగలు, సాంప్రదాయాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరిగింది. తద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రజానికంలో చైతన్యం అనేది ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అస్తిత్వం నిర్మాణంలో భాగంగా సదస్సులు, సమావేశాలు కూడా నిర్వహించబడ్డాయి. మరి ఈ సదస్సులు, సమావేశాల యొక్క ఉద్దేశాలు ఏంటి? తెలంగాణ సమస్యలను, తెలంగాణకు జరుగుతున్న దోపిడీలను, తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షతలని ప్రధాన అంశాలుగా తీసుకుంటూ అనేక మంది వక్తలు తమదైన ప్రసంగాల ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలాంటి ప్రయత్నాలు కనుక గమనిస్తే, మరి ఎలాంటి ప్రయత్నాలు ఏ సభలో జరిగాయి, ఆ సభల యొక్క వరుస క్రమాన్ని కనుక గమనిస్తే ఏమవుతుంది? 1996 అక్టోబర్ 27న నిజామాబాద్ సభ అనేది నిర్వహించబడింది. అదే క్రమంలో 1996 నవంబర్ 1న మనకి వరంగల్ సభ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అంటే ఈ సభ యొక్క ప్రస్థానం మనకు నిజామాబాద్ సభతో ప్రారంభమవుతుంది. అంటే 1996 నుండి సమావేశాలు నిర్వహించడం, సమావేశాల వేదికగా సమస్యలను ప్రస్తావించడం, సమస్యలను ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన తీర్మానాలు చేయడం అనేది ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. మరి అలాంటి పరంపరలో 3వ సభను గమనిస్తే 1997 జనవరి 14వ తేదీన గోదావరికని సభ జరుగుతుంది. 1997 జనవరి 17న తెలంగాణ సదస్సు అనేది నిర్వహించబడింది. మరి ఎక్కడ నిర్వహించబడింది? ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి? గమనిస్తే తెలంగాణ సదస్సు అనేది హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడింది. ఈ సభలో జరిగిన ముఖ్య సంఘటన గమనిస్తే దగాబడ్డ తెలంగాణ అంటున్నాం. దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? పాషం యాదగిరి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ దగాబడ్డ తెలంగాణ మనకి తెలంగాణ సదస్సు కేంద్రంగా అది వెలుగులోకి రావడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో జరుగుతున్న మరో సదస్సును గమనిస్తే 1997 మార్చి 8, 9 తేదీలలో
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మార్చ్ 8, 9 తేదీలలో మనకి 1969 ఉద్యమం కనబడుతుంది. ఆంధ్ర మహాసభ సమావేశాలు కనబడతాయి. ఆంధ్ర మహాసభ సమావేశం భువనగిరి సమావేశం అంటాం చూడండి, భువనగిరి అంటున్నాం. భువనగిరి సమావేశం అనేది కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన సమావేశం. ఈ సమావేశంలో ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. అదే క్రమంలో 1969 మనకి ఏమవుతుంది, 1969 జనవరి 8, 9 తేదీలలో మనకి విద్యార్థి ఎవరవుతున్నారు, బిఏ విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బిఏ విద్యార్థి ఎవరవుతున్నారు, అన్నబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. ఇలాంటి 2 ప్రధాన అంశాలను తీసుకొని మనకు భువనగిరి సమావేశం 2 రోజులు 2 ప్రాంగణాలలో నిర్వహించబడడం జరుగుతుంది. అలాంటి సమావేశం 1997లో జరిగింది. అలాంటి క్రమంలోనే 1997 ఆగస్టు నెలలో తెలంగాణ మహాసభ పేరుతో ఎక్కడ సూర్యాపేట కేంద్రంగా సమావేశం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. మా రోజు వీరన్న వంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. మనకు వి ప్రకాష్ హాజరవుతున్నాడు. ఇక్కడ సూర్యాపేట కేంద్రంగా మనకు తెలంగాణ మహాసభ 1997 ఆగస్టులో నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే 1997 డిసెంబర్ 28, 29 2 రోజులలో ఎవరు గమనిస్తే ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రధాన డిమాండ్గా, ప్రధాన లక్ష్యంగా వరంగల్ సభ నిర్వహించబడడం జరిగింది. మరి ఈ వరంగల్ సభను ఎవరు నిర్వహించారు గమనిస్తే ఇక్కడ భారత ప్రజా ప్రతిఘటన వేదిక నిర్వహించడం జరిగింది. ప్రజా ప్రతిఘటన వేదిక ఈ సభని నిర్వహించడం జరిగింది. 1997 అక్టోబర్ 16న హైదరాబాదులోని జలదృశ్యం కేంద్రంగా మనకి తెలంగాణ ఐక్య వేదిక అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది, ఎక్కడ ఏర్పాటు చేయబడింది గమనిస్తే ఇందులో మనకు క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అంటున్నాం. రెండవ వ్యక్తి మనకి వీరమల్ల ప్రకాష్ అంటున్నాం. మూడో వ్యక్తి కేశవరావు జాదవ్ మిస్టర్ తెలంగాణ అంటున్నాం. నాలుగో వ్యక్తి బెల్లయ్య నాయక్ అంటున్నాం. ఐదో వ్యక్తి వీరన్న అంటున్నాం. ఆరో వ్యక్తి ఆనంద భాస్కర్ అంటున్నాం. రాపోలు ఆనంద భాస్కర్ అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1997 అక్టోబర్ 16న ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఏర్పాటు చేయబడింది? హైదరాబాద్లో ఏర్పాటు చేయబడింది. ఆ ప్రదేశాన్ని మనం ఏమంటున్నాం? జలదృశ్యము అంటున్నాం. మరి జలదృశ్యం అంటే ఎవరి ఇల్లు గమనిస్తే బాపూజీ ఇల్లు అంటున్నాం. బాపూజీ యొక్క పూర్తి పేరేంటి? కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. ఇతన్ని మనం ఏమంటున్నాము? తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. చూడండి, తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. చూడండి, తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. ఎవరిని? కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. ఇతడే 1969 ఉద్యమ సందర్భంలో రాజీనామా చేసిన తొలి రాజకీయ నాయకుడిగా పిలువబడుతున్నాడు. పద్మశాలి వర్గం యొక్క అభివృద్ధి కోసం దోహదపడిన వ్యక్తుల్లో ప్రముఖుడిగా మనకి కొండా లక్ష్మణ బాపూజీ కనబడడం జరుగుతుంది. ఇదే క్రమంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా జలదృశ్యం ప్రధాన కేంద్రంగా మారిపోతుంది 2001కి. 1997లో అధ్యక్షులు ప్రొఫెసర్ జయశంకర్, ఉపాధ్యక్షులు కేశవరావు జాదవ్, రైట్. ప్రొఫెసర్ కోదండరాం, కంచె అలయ్య, గంట చక్రపాణి, డి రవీందర్ వంటి వారు సభ్యులుగా ఉస్మానియా క్యాంపస్ కేంద్రంగా మనకి ఏర్పాటు చేయబడిన సంస్థే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. 1997 జూలై 13న హైదరాబాద్ కేంద్రంగా శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ తెలంగాణ సమస్యలపై ప్రజా చైతన్యం కలిగించడమే ప్రధాన డిమాండ్గా, ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయబడిన సంస్థే తెలంగాణ ప్రగతి వేదిక అంటున్నాం. తెలంగాణ ప్రగతి వేదిక అనగానే మనకి రాపోలు ఆనంద భాస్కర్ గుర్తుకు రావాలి. తెలంగాణ స్టడీస్ ఫోరము అంటున్నాం. మరి తెలంగాణ స్టడీస్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది అంటే 1998లో ఏర్పాటు చేయబడడం జరిగింది. సో దీని యొక్క అధ్యక్షులు గమనిస్తే గాదే ఇన్నయ్య అంటున్నాము అధ్యక్షులు. ఉపాధ్యక్షులు గమనిస్తే పిట్టల శ్రీశైలం అంటున్నాము. వీరి చేత తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన డిమాండ్గా ఈ తెలంగాణ స్టడీస్ ఫోరం అనేది ఏర్పాటు చేయబడింది 1998లో. సో ఇలా మనకి మేధావుల ద్వారా,
రచయితల ద్వారా, ప్రజా సంఘ నాయకుల ద్వారా తెలంగాణ ఉద్యమ భావజాలం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ప్రజలలో నింపబడ్డాయి. క్రమంగా ఉద్యమంలోకి ప్రజానికం అనేది రావడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకి ఎప్పుడు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. తదుపరి అంశాన్ని తదుపరి వీడియోలో చర్చించుకుందాం.